మాట తప్పం మడమ తిప్పం అనే మాటని పదే పదే చెప్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని, దశల వారీగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పేసిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మద్యపాన నిషేధం చేయకపోవటమే కాకుండా స్వార్థంతో రాష్ట్రానికి మద్యపాన వ్యాపారాన్ని ఒక వనరుగా భావించి అత్యధిక ధరలతో ప్రజల ధన మాన ప్రాణాలతో ఆడుకున్నారని చెప్పేసి చెప్పక తప్పదు. అంతేకాకుండా కమిషన్ల కోసం దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త బ్రాండ్లకి పర్మిషన్స్ ఇచ్చి ఆ పార్టీలో నాయకులకి సంబంధాలున్న డిస్టిలరీస్కే 60-70% ఆర్డర్స్ ఇచ్చి దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చేసిన విషయం ప్రజలందరూ కూడా గమనించారు. దురదృష్టం ఏమిటంటే కేవలం కమిషన్ల కోసం పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం అనేది అత్యంత హేయమైన కార్యక్రమం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ బ్రాండ్స్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే బ్రాండ్లను ప్రవేశపెట్టారో ఆ బ్రాండ్లు సేవించిన దాదాపు 30,000 మంది మరణించారని, 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని చాలా సర్వేస్ స్టడీస్ కూడా చెబుతూ ఉన్నాయి. ఇంతకంటే దారుణమైన కార్యక్రమం ఏ ప్రభుత్వం ఈ దేశంలో చేస్తుంటుందని చెప్పేసి నేను భావించట్లా. బహుశా మేము బాటిల్స్ మీద ముద్రించాం కదా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందో లేదో వాళ్ళు చూసుకోవాలి కానీ మాకేంటి సంబంధం, మేము ఏది కావాలంటే అది సప్లై చేస్తాము, మేమేమి ముందు చెప్పుకోకుండా చేయలేదు కదా, మద్యపానం సేవించటం ఆరోగ్యానికి హానికరం రాశామని చెప్పేసి చెప్పొచ్చేమో, కానీ ఇది అనైతికమైన కార్యక్రమం గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మద్యం అంటే మద్యంలో ఆల్కహాల్ ఉంటుందని చెప్పేసి ఎవరైనా భావిస్తారు, కానీ ఆ మద్యంలో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో, ఎందుకంటే మద్యం వ్యాపారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోనే జరుగుతుందనేది విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ఆల్కహాల్తో పాటు విషపూరితమైన రసాయనాలు పైరోగలాల్, డైఇథైల్ థాలేట్, ఐసోపెలరిక్ యాసిడ్ వంటి హానికరమైన రసాయనాలు ఉన్నట్లు కొన్ని టెస్ట్ సర్టిఫికెట్స్ చెప్తా ఉన్నాయంటే ఎంత దారుణానికి ఒడిగట్టారో కూడా మరి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. గత ప్రభుత్వంలో ఎప్పుడు వినని బ్రాండ్స్ ఏంటి, XXX, RRR, ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్, ఇటువంటి అన్నీ కూడా పిచ్చి బ్రాండ్లని వాళ్ళే తయారు చేసి వీటి ద్వారా ప్రజల ధనమాన ప్రాణాలతో ఆడుకున్నారని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా మద్యపాన నిషేధం చేస్తానన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయకపోగా అప్పటికున్న మద్యం ధరల్ని 150% పెంచేసి పేద ప్రజలకి ఆర్థికంగా కూడా భారం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. ఆ ధరలకి ఆ క్వాలిటీ మద్యాన్ని సేవించలేక పేద ప్రజలందరూ కూడా సారాయికి, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన విషయాన్ని కూడా
మరి అందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. వీరు అధిక ధరలకి, సరే ధరలు పెంచారు, క్వాలిటీ మద్యమన్నా అమలు చేశారంటే క్వాలిటీ లేకుండా ఏదైతే ఇందాక చెప్పానో ఆ విషపూరిత రసాయనాలు ఉన్న మద్యాన్ని సప్లై చేయడమే కాకుండా అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఎప్పుడు అనాదిగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మంచి నాణ్యమైన మద్యం ఏదైతే ఉందో వాటిని పూర్తిగా రాష్ట్రంలోకి రాకోకుండా చేయటం మూలంగా రాష్ట్రంలో సారాయి కానివ్వండి, గంజాయి కానివ్వండి మార్కెట్లకు విపరీతంగా వచ్చి మరి పేద ప్రజలందరూ కూడా వీటికి బానిసలైపోయి మరి కొంతమంది యువకులు దాదాపు 1745 మంది యువకులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని చెప్పేసి కొన్ని సర్వేస్ చెప్తా ఉన్నాయి. ఇంతటి దారుణమైన పాలసీని మరి ఎందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ జేబ్ బ్రాండ్స్ మద్యం తాగిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ కూడా కిడ్నీ, లివర్ ఈ సమస్యలతో ఇప్పటికి కూడా ఆసుపత్రులు పాలయ్యి అనారోగ్యంతో చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఒక సమగ్రమైన అధ్యయనం చేసి పారదర్శకత, ప్రజల ఆరోగ్యం, సామాజిక బాధ్యత, నియంత్రణ విధానం ఈ లక్ష్యాల ఆధారంగా ఒక మంచి పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మద్యం సేవించే వాళ్ళకి అతి తక్కువ ధరకి 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 99 రూపాయలకే నాణ్యమైన మద్యమే కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అంతర్జాతీయ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజల మద్యం సేవించే వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం మూలంగా మరి ప్రజలు ఆరోగ్యాలన్నీ కూడా కొంత కుదురుపడినాయి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిందో, ఏదైతే కూటమి ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని అది అమల్లోకి తీసుకొచ్చిందో పొరుగు రాష్ట్రాల్లో ఈ మద్యం సేల్స్ కూడా విపరీతంగా పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తాను. ఈ కొత్త పాలసీ మూలంగా గతంలో ఈ మద్యం సేవించే వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకి క్యూ కట్టి లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ లాగా ఏదైతే తీసుకొచ్చేవాళ్ళ మద్యం అవన్నీ కూడా ఆగిపోయినాయని చెప్పేసి మనం చేస్తాను. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి క్యూ కట్టాల్సిన పని రాలేదు. బార్డర్స్ జిల్లాలకు వెళ్ళి లేకపోతే దొంగచాటుగా లిక్కర్ని తీసుకొచ్చి ఆ బలహీనతని ఆధారంగా చేసుకుని పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితులు ఇవన్నీ కూడా పోయినాయని చెప్పేసి మనం చేస్తాం.